హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. అమ్మూస్ కిచెన్లో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలి ఇన్స్టెంట్గా మీకు నేను చూపిస్తానండి. చాలా బాగుంటుంది రెసిపీ. మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి మీరు కూడా చూసేసేయండి, మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఫిష్ గ్రేవీ కర్రీలో ఫస్ట్ మనము ఇలా ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకొని మన ఫిష్ని ఇలా నూనెలో వేయించుకోవాలండి. ఇలా నూనెలో వేయించుకుంటే ఫిష్ పీస్ అనేది కొంచెం గట్టి పడుతుంది. అందుకోసమని నూనె పోసేసుకొని నూనెలో ఇవి మంచిగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఫిష్ పులుసు కాకుండా, ఫ్రై కాకుండా ఇలా గ్రేవీ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చూసి చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. షాలో ఫ్రై అంటాం కదా, అంటే పూర్తిగా డీప్ ఫ్రై కాదు, జస్ట్ పచ్చివాసన పోవాలంటే ముందుగా మంచిగా ఈ ఫిషెస్ని, చేపలని మంచిగా ఉప్పేసి కడుక్కోవాలి. ఉప్పు పోసేసి కొంచెం సేపు నానబెట్టిన తర్వాత ఇలా ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవాలి. మనము చేపలు వేయించాం కదా, అందులోనే అదే ఆయిల్లో మళ్ళీ ఒక హాఫ్ ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిర్చిని ఇలా వేయించుకోవాలి. వీటిని కూడా కొంచెం వేయించి తీసుకోవాలి. మన ఫిష్ గ్రేవీ కర్రీలో మెయిన్ మన మసాలా ఇదేనండి. నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఒక స్పూను ధనియాలు, ఒక హాఫ్ స్పూను మెంతులు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఉల్లిగడ్డ, ఒక 3 ఉల్లిగడ్డల్ని చిన్న చిన్నవి మంచిగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకొని ఇలా అన్నింటినీ మొత్తం అంతా ఇలా గ్రేవీ, నువ్వులు కూడా వేసుకోవాలండి. ఇందులో కొన్ని నువ్వులు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఇలా దీన్ని మంచిగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇదే మన ఈ ఫిష్ గ్రేవీ కర్రీలో మన మసాలా. చాలా టేస్ట్ ఉంటుంది, ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఇంతకుముందు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసాం కదా, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు దీనిలా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత మనం ముందుగా గ్రేవీకి పట్టి పెట్టుకున్నాం కదా, అది మసాలా కూడా ఈ నూనెలో కలిపి వేయించుకుందాము. చూడండి, మనం మసాలా వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఈ మసాలా ఈ మన ఫిష్ గ్రేవీ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. నేను చెప్పాను కదా, ఒక స్పూను ధనియాలు, ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అన్నీ వేసి మంచిగా ఉల్లిగడ్డను కూడా ఒక 3 ఉల్లిగడ్డల్ని కూడా కట్ చేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి మంచిగా పేస్ట్ని నూనెలో మంచిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ అంత కారం ఇది కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో కూడా కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము రుచికి తగ్గట్టు. ఈ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని ఈ మసాలా, ఈ గ్రేవీని అంతా నూనెలో ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మన ఫిష్ గ్రేవీ కర్రీ చూడండి, మన మసాలా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయి మంచిగా ఇలా నూనెలో ఇలా నూనె పైకి వస్తే చాలా
మంచిగా వేగిపోయింది ఇది. ఇప్పుడు ఈ మసాలా వేగిపోయింది కదా, ఇందులోనే మనము ఈ షాలో ఫ్రై చేసుకున్న చేపల్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మంచిగా ఫిష్ వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెమే ఇందులో చింతపండు రసం కూడా వేసుకున్నాము. ఒక రవ్వ చింతపండు అయితే సరిపోతుంది. ఇది కూడా వేసి వీటిని ఫిష్ని బాగా కలుపుకోవద్దండి. ఇలా 5 నిమిషాల్లో ఈ మన ఫిష్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం అన్నీ వేసాము ఇందులో. ఎక్కువ కలిపితే ఫిష్ డ్యామేజ్ అవుతుంది, అందుకని ఎక్కువ కలపకూడదు. చింతపండు రసం కూడా ఎక్కువ పోసుకోవద్దండి, మన పులుసులో కలుపుకున్నట్టు. కొంచెం అంటే కొంచెం సరిపోతుంది అంతే. మనం ఇది దగ్గరికి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఉడికితే దింపేయడమే. ఇందులోనే ఇప్పుడు మనము ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుందాము. ఇది గరం మసాలా అంటే ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ ఫిష్ గ్రేవీ కర్రీ అనేది. మీకు ఎలా అనిపించిందో ఈ ఫిష్ గ్రేవీ కర్రీ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లోపు అయిపోతుంది రెసిపీ. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఫిష్ గ్రేవీ కర్రీ డీప్ ఫ్రై కూడా నేను మీకు చూపిస్తాను మన నెక్స్ట్ వీడియోలో, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఫిష్ని ఎక్కువ కలుపుకోవద్దండి, ఎందుకంటే ఫిష్ డ్యామేజ్ అవుతుంది. చూసి కలుపుకోవాలి. ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది. ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులో మన మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇందులో నేను మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చెప్పాను కదా మన వీడియోలో. 1 స్పూను ధనియాలు, ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అంతే అండి. అవి కొంచెం పొయ్యి మీద వేయించుకొని అవి కొంచెం పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ పోసుకొని అందులో ఈ మన 3 చిన్న చిన్న ఉల్లిపాయల్ని కట్ చేసి అవి కూడా నూనెలో ఫ్రై చేసుకొని ఇదంతా మొత్తం అంతా మసాలా పేస్ట్ చేసుకున్నాము. అది ఈ మన ఫిష్ గ్రేవీ కర్రీలో ఆ గ్రేవీ కోసమని ఆ పేస్ట్ని యూస్ చేస్తాము. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మనం చింతపండు వేసి పులుసు చేసుకుంటాం కదా, అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ ఫుల్ వీడియో చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన అమ్మూస్ కిచెన్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి మంచిగా ఉడికిపోతుంది. ఇది ఈ నూనెలో ఈ మసాలా ఇదంతా మంచిగా ఉడికిపోయి దగ్గరికి అయిపోతుందండి. ఇంతే సింపుల్గా ఈ గ్రేవీ కర్రీ బ్యాచిలర్స్ ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. నేను ఇందులో బొమ్మె చేపల్ని
తీసుకున్నానండి. అది ఎక్కువ ముళ్ళులు ఉండవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బొమ్మె చేపలు. మీరు కూడా ట్రై చేయండి. అంతే. మరి చూసారా, మనం ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి మంచిగా గ్రేవీ దగ్గరికి అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీరు కూడా చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మన వీడియోస్ని చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.